గట్కేసర్ రైల్వే ట్రాక్ ఇది. ఇంత ముందుకు ఇలా వెహికల్స్ వెళ్ళేటివి, బట్ ఇప్పుడు ఇక్కడ వెహికల్స్ పార్క్ చేస్తున్నారు. అండ్ సరదాగా మనుషులు అయితే ఇలా నడుచుకుంటూ ఇందులో నుంచి వెళ్ళి అటు సైడ్ రోడ్ దాటుతున్నారు అన్నమాట. బట్ వెహికల్స్కి అయితే అలో లేదు. చాలా రోజులైంది వెహికల్స్కి అలో లేక. గతంలో కొన్ని ఇయర్స్ నుంచి ఈ బ్రిడ్జ్ గురించి మనం ఎన్నో వీడియోలు చేసినాం. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో రీల్ చాలామంది చూసి మీరు మంచి రీల్ చేసినారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాబ్లమ్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినారని కొంతమంది కమెంట్ చేసినారు. సుమారు ఒక దశాబ్ద కాలం అయిపోతుంది అనుకుంటా దీని పనులు ప్రారంభమై. లాంగ్లో మీకు జూమ్ చేసి చూపిస్తా. ఈ బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్ ఫింగర్ చూపిస్తున్నా మీకు అక్కడ అన్నమాట. ఇదంతా అయిపోయి చానాలు అవుతుంది, కొన్ని ఇయర్సే అవుతుంది అనుకోవచ్చు. ఓ 3-4 ఇయర్స్ బ్యాక్ నేనే దీన్ని పిక్ పెట్టి తమ్నైల్ పెట్టి వీడియోలు చేసినాం. అప్పుడు క్రియేటివ్ సెంటర్ అనే ఛానల్ ఉండే, చాలామందికి తెలుసు. మీకు డీటెయిల్గా అర్థం అవ్వడం కోసం కొంచెం లెంత్ వీడియోలు వస్తాయి ఇప్పటి నుంచి. గతంలో కూడా చాలాసార్లు కమెంట్ చేసినారు, అన్న పెద్దగా అయినా పర్లేదు కొంచెం డీటెయిల్గా వీడియోస్ చేయండి అని. ఓకే, డీటెయిల్గా వీడియోస్ చేస్తున్నామా. ట్రాక్ దాటుతున్నాం. కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం గట్కేసర్ రైల్వే స్టేషన్ లాంగ్లో చిన్నగా ఎల్లో కలర్ కనిపిస్తుందిగా మీకు, అదే ఆ గట్కేసర్ రైల్వే స్టేషన్ బోర్డు. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ సిగ్నల్ పడితే చాలా కష్టం, అసలు అది నరకం. ఆ అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. సో సిగ్నల్ ఫ్రీ, పైనుంచి వెహికల్స్ వెళ్ళాలి ఇటు గట్కేసర్ వైపు అండ్ అటువైపు. దాని కొరకు ఈ బ్రిడ్జు నిర్మించాలి. సుమారు దశాబ్ద కాలం అయిపోయిన ఈ బ్రిడ్జు ముగింపు దశలోకి వస్తలేదు. రకరకాల కారణాలు. నేను ఆ రీల్ చేసి పెట్టినప్పుడు చాలామంది కొన్ని కామెంట్స్ షాక్ అయిపోయినా. అన్నా నేను నర్సరీలో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది, నేను బీటెక్ వచ్చిన ఇంకా ఫినిష్ కాలే అన్నాను. అరే మా కామెంట్ చదివి షాక్ అయిపోయినా. కొంతమంది చాలా చక్కని ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది నాకు అందులో. కాంట్రాక్టర్లు మారుతుండడం వల్ల ఈ పని లేట్ అవుతుందని. ఇంత డిలేనా మరి, దశాబ్ద కాలమా? మనకు చాలా మెమరీస్ ఉన్నాయి ఈ రోడ్ తోటి. ఇదే రూట్లో మనం కాలేజ్కి వెళ్ళినాం బీబీనగర్కి, అది వేరే విషయం అనుకోండి. ఇదిగోండి, ఇది పిల్లర్. ఇటు పల్ల వెలుగులు కూడా రావడం లేదు. ఇంతకుముందుకు గట్కేసర్ దగ్గర నుంచి పల్ల వెలుగులు వచ్చి ఇలా వెళ్ళిపోయి ఆ హైవేకి కలిసేటివి. జనగాము, వరంగల్, హన్మకొండ వెళ్ళే పల్ల వెలుగు లోపలికి రావట్లేదు. అవన్నీ బైపాస్ రోడ్ మీదకనే అటునుంచే వెళ్ళిపోతున్నాయి. అక్కడ కొత్త బస్ స్టాప్ వేస్తున్నారు గట్కేసర్లో. దాని గురించి కూడా మనం ఇదే ఛానల్లో వీడియో చేసినాము, చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. గట్కేసర్ కొత్త బస్ స్టాప్ అది. మీకు అర్థమైపోయిందిగా కాన్సెప్ట్. ఇదిగోండి. అండ్ వీడియో ఎప్పుడు షూట్ చేస్తున్నా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. 21 నవంబర్ టైం చూసుకోవచ్చు, 2025వ సంవత్సరం. ఇక రోడ్ల విషయం గురించి మాట్లాడితే అది ఇక ప్రత్యక్ష నరకమే. నడుస్తున్నప్పుడు నాకు కూడా చాలాసార్లు ఇబ్బంది అయింది. ఈరోజు విజువల్స్ తీసి నా కాళ్ళు చూడండి డస్ట్ తోటి ఎలా అయిపోయినాయి. ఇక్కడ ఈ 2 పిల్లర్ల మధ్యలో ఫ్రేమింగ్ అయితే ఇది వేసి ఉంచున్నారు. ఇంకెప్పుడు పూర్తి అవుతుందో ఏమో. దయచేసి సంబంధిత అధికారులు త్వరగా పూర్తి చేయండి. ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు. ఇలా మనం లోపలికి వెళ్ళిపోతే గట్కేసర్ బస్ స్టాప్ దగ్గరికి వెళ్తాం, టౌను. మరి ఇక్కడ ఇల్లులు, షాపులు ఇవన్నీ కూల్ చేసినారు. వీళ్ళకి సరైన నష్టపరిహారం అందిందా లేదా మీకేమైనా తెలిస్తే, మీకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఇందులో ఏమైనా ఇల్లు ఉంటే మీరు వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. అది కూడా చాలా బాధాకరం. ఇదంతా వీడియోలో నేను చెప్పలేను. మార్కెట్ రేట్ ఒకటి ఉంటుంది, బట్ ప్రభుత్వం కట్టించే రేట్ ఒకటి. అలా చాలామంది బాధపడుతుంటారు. మన రీల్ కింద కూడా నీకెందుకు రా గట్కేసర్ గురించి,
బ్రిడ్జ్ గురించి నీకు ఎందుకు రాని ఒకరు ధమ్కి ఇచ్చినట్టు మాట్లాడిండు అనమాట. ఎంతమంది ఇబ్బంది పడి ఉంటారు అక్కడ ల్యాండ్ విషయంలో అని. సరే, అవన్నీ కామన్ సోషల్ మీడియాలో ఉన్నప్పుడు. పాజిటివిటీ కంటే కూడా నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది సోషల్ మీడియాలో. ఇట్లా వేసేసి అయిపోయింది ఇది. దీని ముచ్చట ఏంది మరి కొలిక్కి రాలేవు. కొంచెం ఇక్కడ దాకా నేరోగా ఉన్న రోడ్డు ఇటు కొంచెం రాగానే కొంచెం వైడ్గా కనబడుతుంది. ఈ మట్టి కూడా వేసి చదును చేసినట్టుగా కూడా మనకు కనబడుతుంది. వాచ్ అండ్ కుట్టు మిషన్. ఫ్యాన్ అట్లనే ఉంది. ఇదేంది రోడ్డు మధ్యలో ట్రాన్స్ఫార్మర్ ఉంది లాంగ్లో. మీకు దగ్గరికి వెళ్ళినాక డీటెయిల్గా చూపిస్తా. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్కి వచ్చి ఉంటే స్వాగతం సుస్వాగతం అండి. నా పేరు మోజెస్, మా ఇంటి పేరు పెట్లోజు. ఈ ఛానల్ పేరు మోజెస్ పెట్లోజు. దీంట్లో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటాం. చాలామంది ఇప్పటివరకు చూస్తూ వచ్చినారు. గతంలో మనం చాలా ఛానల్స్లలో వీడియోలు పెట్టినాం. మీరు అందరూ చూస్తూ వచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్. విజయలక్ష్మి క్లోత్స్ స్టోర్ షిఫ్టెడ్ టు ఆపోజిట్ SBI బ్యాంక్ అని వీళ్ళు మెన్షన్ చేసినారు వాళ్ళ కస్టమర్ల కొరకు. మీకు ఈ గట్కేసర్ తోటి ఏమైనా మెమరీస్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. అన్న ఇక్కడ ఏదో బాక్సెస్లో ఏదో వర్క్ చేస్తుండు. ఇదిగోండి, ఇదే ట్రాన్స్ఫార్మర్ రోడ్డుకి మధ్యలోనే ఉన్నది. బహుశా తర్వాత పనులన్నీ అయిపోయాక తీసేస్తారేమో. ఇప్పుడే తీసేస్తే బాగుండేది కదా. అండ్ పిల్లర్లు కూడా ఉన్నాయి. బీటెక్ కాలేజ్ వాళ్ళకి చాలా మెమరీస్ ఉంటాయి గట్కేసర్ తోటి. అండ్ ఆల్రెడీ గట్కేసర్ టౌన్లో ఉన్న వాళ్ళకి చెప్పలేము, ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఎన్నో మెమరీస్ ఉంటాయి వాళ్ళకి. ఇలా మనం కర్వ్ తీసుకొని లెఫ్ట్ వెళ్ళిపోతే మనం గట్కేసర్ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. టౌన్లో ఉన్న బస్ స్టాపు. అండ్ ఇది పరిస్థితి గట్కేసర్ ROB సిచ్యువేషన్. పైన వర్క్ చేస్తున్నట్టుగా మనకైతే లాంగ్లో కనిపిస్తుంది. జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తా. అక్కడ అన్న వాళ్ళందరూ ఏదో లారీ ట్రక్ ఉంది, ప్లస్ కొంతమంది ఉన్నారు అక్కడ వర్క్ చేస్తున్నారు. ఇది మ్యాటర్. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా డీటెయిల్గా చూపించిన, కట్ లేకుండా. ఇది అన్కట్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.